ఒక్కసారి అమ్మవారి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. 6-7 పాశ్రాల్లో గోదమ్మ ఇద్దరు గోపికల్ని మేల్కొల్పి ఈరోజు మూడవ గోపికను మేల్కొల్పేందుకు వెళ్తున్నారనమాట తన మిత్ర బృందంతో కలిసి. ఆ 2 పాశ్రాల్లో వివిధ ధ్వనుల గురించి ప్రస్తావిస్తూ మొదటి గోపికను విన్నావా అని ప్రశ్నిస్తూ రెండో గోపికను విని కూడా పడుకున్నావా అని అడిగారనమాట. ఈ 2 పాశ్రాలు ఆధ్యాత్మిక సాధనకు మొదటి మెట్టు శ్రవణం అనే విషయాన్ని తెలుపుతున్నాయి. శ్రవణంలో 3 రకాలని మనం తెలుసుకున్నాం. శాస్త్రాలు వినడం, అనుమానం ద్వారా తెలుసుకోవడం, ఆచార్యుల ఉపదేశం ద్వారా విషయాన్ని గ్రహించడం. ఈ 3 తెలుసుకున్నాం. తర్వాత వాటి లక్షణాలు కూడా చర్చించుకున్నాం. శ్రవణం ద్వారా మనసులో ఉన్న కాలుష్యము తగ్గుతుంది. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని స్వామి చెప్పారు. అభ్యాసము వైరాగ్యం ద్వారా రజో తమో గుణాలను అధిగమించి మన సత్వగుణంలోకి అడుగు పెడతాం. మనసు ప్రసన్నం కూడా అవుతుంది. చిత్తం భగవాన్ యందే నిశ్చలంగా నిలుస్తుంది. ఎప్పుడైతే మనలో కాలుష్యాలైనటువంటి ఈర్ష, అపకారం చేసే ప్రవృత్తి, అసూయ, ఓర్వలేనితనము నిరంతర శ్రవణం ద్వారా, శ్రద్ధాపూర్వక శ్రవణం ద్వారా, అది 2 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వినాలి? శ్రద్ధతో వినాలి. వాటి ద్వారా మనము సాధించవచ్చు. సాధించిన వల్ల మనకు వచ్చే ప్రయోజనాన్ని గీతాచార్యులు మనకు 2వ అధ్యాయంలో 64-65 శ్లోకాల్లో చెప్పారనమాట. 64 శ్లోకాల్లో సమస్త రాగద్వేషాల నుండి విముక్తి పొందినవాడు మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియమును నిగ్రహించగలిగిన వాడు అగు మానవుడు భగవంతుని సంపూర్ణ కృపను పొందగలుగుతాడు అని చెప్తూ 65వ శ్లోకంలో ఈ విధముగా కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవనం సంబంధించిన ఈ తాపత్రయాలు అవి కలగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యం కలిగిన మానవుడి బుద్ధి శీఘ్రముగానే సుస్థిరమవుతుంది. ఎప్పుడైతే బుద్ధి సుస్థిరమవుతుందో మన ఆధ్యాత్మిక జీవనం చాలా సులభంగా ముందుకు సాగుతుంది అనమాట. నిన్న పక్షుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నిన్నటి పక్షులు భారద్వాజ పక్షులు అనుకున్నాం. కానీ నేను భారద్వాజ పక్షులను ఎందుకంటారు అనే విషయం చెప్పలేదు. భారద్వాజముని ఈ 3 వేదాలు వాటిని చాలా కూలంకషంగా అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నాలు ఆయన 300 సంవత్సరాలు జీవించారట. అయినప్పటికీ తను అనుకున్నది ఆయనే సాధించలేదు. ఎందుకంటే వేదాలు అంత వాస్ట్ అనమాట, వేద జ్ఞానం. అదే రకంగా ఎవరైతే వేదాధ్యయనం కోసం తమ జీవిత కాలం అంతా కూడా వాళ్ళు వెచ్చించారో అటువంటి గొప్ప వాళ్ళను ప్రతీకగా చెప్పుకునేది ఈ భారద్వాజ పక్షులుగా మనకి ఇక్కడ పేర్కొనబడింది. అంటే చాలా గొప్ప పండితులు అనమాట, వాళ్ళు గొప్ప భక్తులు. అదే రకంగా ఈ దదిమందనాన్ని సముద్ర మదనంతో కూడా పోల్చారు. ఈ 2 ఎందుకు చెప్తున్నా అంటే చక్కటి సామ్యం. ఈ 5 రోజులు జగన్ ప్రభు చెప్తుండేవాడు కదా, మంచి అలంకారాలు, ఉపమానాలని. ఇక్కడ ఈ దదిమందనాన్ని సముద్ర మందనంతో పోలుస్తూ ఏ రకంగా పోల్చారంటే భగవంతుడే సముద్రం అట. ఇంకా పాలు అంటే ఏవి అంటే భగవంతుని యొక్క నామ రూప గుణ విశేషాలు. చిలకడం అంటే ఏంటి అంటే నిరంతరం భగవంతుని, ఆయన లీలల్ని, ఆయన నామాన్ని ధ్యానించడం. ఇక కవ్వం అక్కడ మందర పర్వతం అయితే ఇక్కడ ఏంటంటే మేధస్సు. మన మేధస్సు ఏది స్వామిని నిరంతరం ధ్యానిస్తుందో, సో ఈ చిలకడం ద్వారా మన స్వభావం అంటే మనలో ఉన్నటువంటి సత్వ దానవ గుణాలు 2 కలిసి ఎట్లయితే దేవతలు రాక్షసులు కలిసి చిలికారో ఆ రకంగా మనలో ఉండే సుగుణాలు దుర్గుణాలు అన్ని కలిసి పనిచేసి భగవంతుని కృప వల్ల దైవీ శక్తులు గెలుపొందడం వల్ల మనకు ఈ స్థిరత్వం, ఎప్పుడైతే భక్తిలో స్థిరత్వం వస్తుందో, మనలో ఉన్న దైవ గుణాలు పెరిగి భక్తిలో స్థిరత్వం వస్తుందో, అప్పుడు ఈ ఆ
ఈ స్థిరత్వాన్ని వెన్నతో పోల్చారనమాట. ఆ వెన్న భగవంతుడికి ఇష్టం. ఒకరోజు భగవంతుడిని పూజించి, ఒకరోజు ధ్యానించి, 2 రోజులు ఆయన్ని గురించి తలుచుకోకపోవడం కాకుండా స్థిరంగా నిరంతరము ఆయన్ని ధ్యానించడం భగవంతుని ప్రీతికరం కలిగిస్తుంది అనమాట. ఇక ఈ రోజు పాశ్రంలో అడుగు పెడితే, கீழ்வானம் வெள்ளென்று எருமசெருவீடு மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் பாவா என்கிறாய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லனை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ఆవా వెండారాయందరులేలోరెంబావాయ్. ఇక్కడ ఆత్రేయ గారు మనకు తెలుగులో దాన్ని ఈ పాశ్రాన్ని చక్కగా అందించారు. తూర్పు తెల్లవారే నెచ్చలి మేలుకో, ఎనుములు చిరుబీడుకు మేయగా ఎగనే, బాలికలందరూ అదే పూతగా పోతుంటే ఆపి నిన్ను పిలువగా వచ్చి నిలిచినామమ్మా. శ్రీకృష్ణ కేశ్ మల్లుర అణిచిన దేవదేవుని చేరి సేవించి నిలువగా అయ్యో మీరే వచ్చిరా అంచు కటాక్షించు జగతికే మంగళం కూర్చు మన శ్రీవ్రతం. ఇక్కడ భగవంతుని యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ ఈ గోపికను కూడా లేపుతున్నారనమాట. వీటిని లైన్ బట్టి మనం వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, కీర్వాను వెళ్ళండ్రు ఎరమశిరువేడు అంటే తూర్పున తెల్లవారుతోంది తల్లి మేలుకో అని ఇక్కడ గోపికలు లేపుతున్నారు. మేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లేగడం, ఈ గేదెలు అవన్నీ చిరుబీడికి అంటే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాయట మేతకు. పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు ఉన్నై కూవాన్ వండు నిండ్రు కోదు కలవడైపావాయ్ ఎరిండిరాయ్ పాడి పడై కొండు. అంటే మనతోటి గోపికలందరూ కూడా త్వరగా ఆ భగవంతుని సన్నిధానానికి వెళ్ళడమే మనకు జీవితంలో ఫలం అని తలచి పోతున్నారు. కానీ వాళ్ళందరినీ వెళ్లకుండా ఆపి, ఎందుకు ఆపారంటే నిన్ను కూడా మాతో తీసుకువెళ్ళాలని నిన్ను పిలిచేందుకు నీ ముందు వచ్చి నిల్చున్నామమ్మా అని చెప్తున్నారు అనమాట. పాడి పడేకొండు అంటే భగవంతుడు ఆ కృష్ణ భగవాను యొక్క లీలలను కీర్తిని పాడడము పొగడడం అయితే, పోదు కలముడై అంటే ఇక్కడ ఆ గోపిక యొక్క విశిష్టత్వాన్ని చెప్తున్నారు. ఆవిడేంటి అంటే భగవంతుణ్ణి చేరాలి, భగవత్ అనుభూతి కోసం చాలా ఆతృతతో ఉందన్నమాట. మిక్కిలి కుతూహలంతో ఉన్న గోపిక ఈ గోపిక. మావాయ్ పిలందానై, ఇక్కడ భగవంతుడి కీర్తన కీర్తిస్తున్నారు కదా, ఆ కీర్తిలో భాగంగా కేశి అనే ఆ అసురుని చంపిన భగవంతుని లీలను గుర్తు చేసుకుంటున్నారు. అట్లే మల్లరై మాట్య, మల్లరై మాట్య అంటే మల్లరులను ఆయన దండించినవాడు, శిక్షించినవాడు. దేవనై, దేవాది దేవనే, దేవుడే కాదు అని దేవాది దేవుడు, అందరు సమస్త దేవతలు ఆయన కారణంగానే ఉనికిలోకి వచ్చారనమాట. చంద్రునా సేవిత్తారు ఆవా వెండ్రారాయ్ అందరులేలో రెంబావాయ్. మనం ఎప్పుడైతే స్వామిని సేవించేందుకు మనం వెళ్తామో అప్పుడు భగవంతుడు అనుకుంటాడట, ఇన్నాళ్ళు మనల్ని సరిగా పట్టించుకోలేదే అని ఆయన బాధపడుతూ మనం ఎందుకు వెళ్ళామో కనుక్కుంటూ తర్వాత మనకు కృపను ప్రసాదిస్తారనమాట. కాబట్టి మనందరం కలిసి వెళ్ళి స్వామి గొప్పతనాన్ని కీర్తిద్దాం. స్వామి అనుగ్రహిస్తే ఏమొస్తుంది మనకు? పర అనే ఆ పరను అని మనకు ప్రసాదిస్తారు అని ఇక్కడ గోపిక ఆవిడ మేలుకొట్టున్నారు అనమాట. అయితే గోపం అంత తొందరగా లేవట్లేదు అనమాట. ఆవిడ అడుగుతుంది, సరే మీరు చెప్పారు కదా శబ్దాలన్నీ రకరకాల గుర్తులు, అవి కొన్నిసార్లు రాత్రులు కూడా వినొచ్చు, తెల్లవారిందనే దానికి నిదర్శనం ఏంటి అని అడుగుతుంది అనమాట. అంటే అమ్మవారు చెప్తారు, మా తూర్పు వైపు చూడమ్మా, ఆకాశంలో మొత్తం వెలుతురు పంచుకుంది, తెల్లారిపోయింది అని చెప్తారనమాట.
సూర్యోదయాన్ని మనలో ఉండే ఆ ఈ సత్వగుణం ఏదైతే పెరిగి రజో తమో గుణాలు ప్రభావం తగ్గిస్తుందో దానికి ఒక నిదర్శనం అన్నమాట. ఈ ఈ సత్వగుణం పెరగడం వల్ల ఏంటి, మన జ్ఞాన మార్గం వైపు వెళ్ళేందుకు మనకు అనువైనటువంటి మానసిక పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు అంటే మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ఈ ప్రశాంతత అనేది కొన్నిసార్లు యోగ సన్నిధులు తర్వాత కోఆర్డ్ సాంగత్యంలో మనకు లభించవచ్చు. కానీ ఈ ప్రాతకాలంలో వచ్చే ఈ ప్రశాంతత చాలా స్వాభావికమైంది. అవేంటంటే మనం గుళ్ళో ఉన్నప్పుడు సత్సంగంలో ఉన్నప్పుడు ప్రశాంతత అనిపించినా మళ్ళా బయటికి రాగానే మళ్ళీ మామూలే, మన చికాకులు మన వ్యధలు ఉంటూనే ఉంటాయి. కానీ ఈ ఈ ఉదయం అందుకే ఈ బ్రహ్మముహూర్తం గురించి అంతా చెప్తుంటారు అనమాట ఆచార్యులు. ఆ పొద్దున మనం దైవ కార్యాలు చేయడం వల్ల వచ్చే తృప్తి అది చాలా న్యాచురల్ స్వాభావికమైంది అనమాట. ఇంకేం నిదర్శనం చూపిస్తారు మీరు తెల్లారిందని ఎందుకొని ఆవిడ ప్రశ్నిస్తారనమాట. అంటే గేదె గుంపులు చిరుబయటకు వెళ్తున్నాయమ్మా మేతకు అని చెప్తున్నారు. ఇవేంటట అంటే ఫస్ట్ పొద్దున్నే దగ్గరలో ఉన్న పచ్చిక అవి గ్రహిస్తాయి అనమాట. తర్వాత దాని ద్వారా పాలు ఇవ్వడం, తర్వాత దినం పెరుగుతున్న కొద్దీ మళ్ళీ వాటిని ఇంకా దూరంగా అడవిలోకి తీసుకెళ్తారు అనమాట మేతకు. ఇది ఎందుకు ఈ పొద్దున్నే తీసుకెళ్తారంటే ఆచార్యులు చక్కటి పాయింట్ మనకు ఒక విషయాన్ని చెప్తారు. మంచుతో తడిసినటువంటి ఈ గడ్డి తినడం వల్ల అవేంటంటే తిరిగి వాటి ప్రాంతాలకు అంటే వాటి పాకలకు ఆ పశుశాలలకు చేరినాక చాలా చక్కగా పాలిస్తాయట అనమాట. ఈ రకంగా గేదెలు తెల్లవారుతున్నాయి కాబట్టి లేవమ్మా అని చెప్తుంటారు అనమాట. అంటే ఈ గేదెలు లేవడము తెల్లవారుతోంది అని మేలుకొల్పడం చాలా చాలా ముందుగానే ఆచారాలు, అంటే గోధుమ తల్లి కంటే ముందు కూడా ఆచారాలు ఆ రకంగా భగవంతుడిని మేలుకొల్పేవారు. కానీ అమ్మవారు మట్టుకు భగవంతుడు కాక భగవద్భక్తుల్ని లేపి వాళ్ళ కృప వల్ల స్వామిని పూజించేందుకు స్వామిని పొందే ప్రయత్నానికి నాంది వేశారనమాట. అయితే ఎప్పుడైతే ఆచార్యులు చెప్పిన విధంగా మనము పూజానుష్ఠానాలు చేస్తామో అది మనకు సరైన ఫలితం ఇస్తుంది. అంటే మనకు తోచినట్టు కాకుండా ఆచారాలను అనుసరించడం చాలా ముఖ్యం. దాన్ని మనకేం చెప్తాయంటే శాస్త్రాలు ఆచార్య దైవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్, అంటే వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే మనకు ఫలితాలు లభిస్తాయి అన్నమాట. ఈ రోజు రేపబడుతున్న గోపిక ఆమె ఏంటంటే భగవంతుడికి కుతూహలం కలిగించే స్థితిలో ఉందన్నమాట. ఎందుకంటే భగవంతుడే ఉపాయము ఉపయోగమని పూర్తిగా తెలిసిన స్త్రీ అన్నమాట ఈ అమ్మాయి. అయితే తనకి ఏంటంటే తనకున్న ఈ లక్షణాల వల్ల భగవంతుడే తన దగ్గరికి వచ్చి స్వామిత్వం ప్రదర్శించుకుంటాడు అన్న విశ్వాసం. కానీ భగవంతుడి కూడా అటువంటి భక్తులంటే చాలా ప్రేమ కాబట్టి గోధుమ ఏమంటుంది, గోధుమ ఆమె గోష్ఠి ఈ గోపికను కూడా తీసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, భగవంతుని దర్శించుకోవాలన్న ఆశతో ఉంటారు వాళ్ళు. ఈ గోపిక యొక్క నిద్రను మనం యోగ స్థితి అనుకున్నాం కదా. ఆ యోగ స్థితిలో 10 రకాలు ఉంటాయని మనం 6వ పాఠంలో తలుచుకున్నాం. ఈ స్థితిలో ఉన్న భేదాలేంటి, ఈ 10 మంది గోపికను లేపుతూ తద్వారా ఆ పాఠశాల ద్వారా మనకు వివరణ అందుతుందన్నమాట. అయితే ఈ శ్రవణం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది, వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే ఇక వైరాగ్యం వస్తుందో మనం అభ్యాసము ఇంకా పెంచుతాం అన్నమాట. అభ్యాసం పెంచడం అది మననంగా చెప్తారు. ఈ రోజు పాశ్రం ముఖ్యంగా మననం గురించి చెప్తుంది అనమాట. మనకు ఇంకొక విషయం మనం గేదెల గురించి తెలుసుకోవాలి అంటే గేదెలు అజ్ఞానానికి తమస్సుకు ప్రతీక. అవి అయితే అవి ఏంటి, తెల్లవారు లేవగానే బయటికి వెళ్తాయి, పూర్తిగా వెళ్ళిపోవు, మళ్ళా వస్తాయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని. ప్రస్తుతం వాళ్ళ ఆ రకంగా వచ్చిన గేదెల యొక్క పాలను మనం ఉపయోగించుకొని మళ్ళా వాటిని మేతకు పంపించేస్తాం అనమాట. అదే రకంగా మనం ఆచారణ సేవించడం వల్ల గురువు ఉపదేశం వల్ల మనలో ఉండే ఈ రాగ ద్వేషాలు అవన్నీ తొలగింపబడి మనస్సు నిర్మలంగా అవుతుంది. ఇప్పుడేంటి అంటే మన మనకు భక్తి మార్గంకి చాలా
సులభం అవుతుంది మనకు. కానీ ఏంటి అంటే అవి పోవు పూర్తిగా. ఈ గేదెల్లాగా మళ్ళా వస్తాయి అన్నమాట. అవి మనలో ఉన్నటువంటి ఈ రాగద్వేషాలు అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేయాలి అంటే మనము వాటి గురించి పూర్తిగా బాధపడకుండా మనకు భగవంతుని సేవకి ఏది అవసరమో దాన్నే తీసుకుంటూ మన భగవత్ సేవను చేస్తూ ఉండాలి. గురువు యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం కూడా చేయాలన్నమాట మనం. నెక్స్ట్ నెక్స్ట్ ఈ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ గోపికలందరికీ తెలుసు. అందుకని ఏంటి అంటే వీళ్ళందరికీ కృష్ణ భగవాన్ని కలుసుకోవాలి అన్న ధ్యేయమే వాళ్ళకు ముఖ్యంగా ఉంది. అందుకే అందరూ ముందుకు సాగిపోతున్నారు. అయితే వాళ్ళు భగవంతుడు కలుస్తాడా లేడా, మన మీద కనికరం చూపుతాడా లేదా అన్న సందేహమే లేదు. అందరూ కలిసి భగవంతుని కీర్తిస్తూ ముందుకు వెళ్తున్నారే, అది దానిలో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతుంటారనమాట. దీనికి మనకి ఆచార్యులు ఆ అక్రూరయానం గురించి చెప్తుంటారనమాట. అట్లే రామాయణంలో భరతుడు చిత్రకూటంలో ప్రయాణం చేయడం, ఈ రెండింటి మనకు చెప్తారనమాట. అక్రూరయానంలో ఎప్పుడైతే కంసుడు కృష్ణ బలరాములను తీసుకురమ్మని చెప్తారో ఆయన యొక్క అంతరార్థం తెలిసినప్పటికీ కూడా వాళ్ళని దర్శించుకొని వాళ్ళను సేవించే అవకాశం దొరికింది కదా అని ఎప్పుడైతే కంసుడు ఆదేశం లభించిందో అప్పటి నుంచి అక్రూరుడు ఆ తన యొక్క ప్రయాణం గురించి భగవంతుని దర్శనం పొందబోయే అనుభూతి గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా మైమరిచిపోయారట. అదే రకంగా భరతుడు రాముల వారిని వెతుక్కుంటూ తిరిగి రాజ్యానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఆయన ఆ చిత్రకూటంలోకి వెళ్తే అక్కడ మునులు ఫలానా త్రోవలో వెళ్ళాడయ్యా రాముడు అని చెప్తారనమాట. అది వెళ్తూ ఉంటే కాలినడక నడుస్తుంటే ఆ రాకుమారుడికి కష్టం కలగలేదట. ఎందుకంటే నా అన్న ఈ దారిలో నడిచాడు, నేను మా అన్నను కలుసుకోబోతున్నాను అన్న భావనతోటి అతనికి ఎంతో ఆనందం కలిగిందట. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే మనం చేరుకోబోయే గమ్యం, ఆ గమ్యం చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు, ఈ రెండు కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. చిన్న ఉదాహరణ, మన తిరుపతికి వెళ్ళేందుకు ప్లాన్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఆ స్వామి దగ్గర ఒక్క క్షణం ఉండి చూసి చూడకుండా వచ్చేస్తామే, అంతదాకా ఆ ప్రయాణంలో మనం ఎంతో అనుభూతిని తర్వాత ప్రయోజనాన్ని కూడా పొందుతాం అనమాట. ఇక్కడ వీళ్ళు చెప్తారు గోపికలు, అందరినీ మేము వెళ్లకుండా ఆపాము, ఆపి నీ ముందు నిల్చొని నిన్ను ఆహ్వానించేందుకు వచ్చాము అంటారు. ఎందుకు నేను మీతో రావాలి అని ఇక్కడ గోపిక అడుగుతుంది. అడిగితే వీళ్ళు చెప్తారు, అమ్మ నువ్వు లేకుండా వెళ్తే స్వామి మమ్మల్ని చూస్తారా? ఆ ఎందుకు అంటే నీకు ఇంతకుముందు చెప్పినట్టు భగవంతుని పట్ల భగవతాభిలాష చాలా గాఢంగా కలగాలి నువ్వు. అది గాఢంగా ఉంది అనేది 3 లక్షణాలు చెప్పారు మనకు ఆచార్యులు. ఒకటి అనన్య శేషత్వం, అంటే ఆ గోపిక స్వామికి కాక ఇంకెవ్వరికి చెందదు. అనన్య శరణత్వం, ఈ గోపిక భగవంతుని తప్పించి ఇంకెవ్వరిని కూడా శరణు వేడదు, ఆశ్రయించదు. తర్వాత అనన్య భోగ్యత్వం, అంటే తాను కేవలం భగవంతుడికే, భగవంతునిచే భోగింపబడినది కానీ అన్యుల వల్ల కాదు అని తెలుసుకున్న దృఢ చిత్తంతో ఉన్నటువంటి గోపిక. ఈ మూడు, అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగత్వము కలిసిన లక్షణాలతో ఉన్న గోపిక. కాబట్టి ఈ విశిష్టమైన ఈ గోపిక లేకుండా వెళ్తే స్వామి తమను కరుణించలేము. అందుకని నువ్వు కూడా మాతో పాటు వచ్చి స్వామిని కలువమ్మా, స్వామిని మేము కలిసేలా అమ్మా అని వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళి అందరం కలిసి కీర్తిస్తూ భగవంతుడి దగ్గర వెళ్ళి ఆయన చేత ఈ పరాన్ని సాధనాన్ని మనం పొందుతామని చెప్తుంటారు. ఆవిడ అంటుందనమాట, మనం కీర్తించినంత మాత్రాన మనకు కావాల్సింది ఏదో అంత సులభంగా ఇస్తాడా స్వామి అంటారు. అప్పుడు దే మిగతా గోపికలు భగవంతుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మళ్ళా మననం చేసుకుంటారనమాట. ఆయన యొక్క దివ్య లక్షణాలు వాళ్ళు వివరిస్తారు. స్వామి కేశి అన్న రాక్షసుని నోటిని చీల్చారట. అందుకే నిన్న కూడా మనకి ఇదే ప్రస్తావన వచ్చింది, కేశవ అంటే ఏంటో. ఈ కేశి అన్న అసురుణ్ణి ఎందుకు శిక్షించారు అంటే
తనకు ఆపద కలిగించుడే కాక ఈ గోపులకు కూడా ఆయన ఆపద కలిగిస్తున్నారు కాబట్టి ఆయన నోటిని రెండుగా చీల్చి ఈ భగవంతుడు శిక్షించాడు అనమాట. ఈ కేశి అనేది ఏంటి అంటే అహం. మనలో అహం నశించకపోతే మనం ఏంటో మన నిజస్థితి ఏదో మనకు తెలియదు. నేను 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 దీంట్లోనే ఉంటాం మనం. స్వామి ఏం చేశాడు, మనలో ఉండే ఆ అహాన్ని నశింపజేసి మనల్ని కాపాడి తనతోనే ఉంచుకునేందుకు ఈ రకంగా కేశీ రూపంలో మన అహాన్ని చంపించారనమాట. అదే రకంగా మధురలో ఈ ముష్టిక చాణూర మల్లుల్ని కూడా ఆయన్ని శిక్షించి వధించి అందరికి రక్షణ ఇస్తూ మధురలో ఉన్న స్త్రీల హృదయాలకు ఆకర్షణ కలిగించారట. ఈ మల్లురు ఇద్దరు ఏంటంటే మనలో ఉండే కామ క్రోధాలకు వాళ్ళు ప్రతీకలు అనమాట. ఈ కామ క్రోధాలు కనుక నశించకపోతే ఏంటంటే మనలో అవిద్య అనేది కూడా నశించదు. అవిద్య అంటే భగవత్ సంబంధమైన జ్ఞానము, వాటి మీద నేర్చుకోవాలన్న ఆకర్షణ, కుతూహలం. కాబట్టి ఇంకా మనకు స్వామి మనం కీర్తిస్తే మనకు కావాల్సింది ఇస్తారా ఇవ్వరా అన్న ప్రశ్నకు అసలు తావే లేదు. ఆయన అంత దయామయుడమ్మా అని చెప్తారనమాట. చెప్తూ మనం వెళ్ళి స్వామిని సేవిస్తే ఇన్నాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేశారే, అయ్యో మీరు వచ్చారా అనుకుంటూ భగవంతుడు ఏం చేస్తాడు, మనల్ని ఆదరించి దయను కురిపిస్తారట. అంత కరుణామూర్తి అని. ఎవరైనా స్వామిని పొందాలంటే కేవలం మన కోసం కాదు, స్వామి కోసమే. ఎందుకు అంటే ఆయనకు మనం కావాలి. ఆయన యొక్క సంతానం మనం ఆయనకే చెందిన వాళ్ళం కాబట్టి మనం భగవంతుని దగ్గరికి చేరి ఆశ్రయించడం అంటే అది మన కోసం కాదు, భగవంతుడి కోసమే అని మనకు చెప్తున్నారనమాట. ఎప్పుడైనా భగవంతుని దూరం అయితే, అంటే భగవత్ చింతన దూరం అయితే, అప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ వెంబడే స్వామిని త్వరగా త్వరగా రమ్మని మనము ఆయన ప్రార్థిస్తాం. ఏ- ఎప్పుడైతే మన కష్టాల్లో ఆయన ఎదురు చూసే అంత సమయం లేకుండా ఆయన ప్రాధాయపడతామో ఆయన నొచ్చుకుంటారట. దానికి అంటే అదే మిమ్మల్ని ఈ రకంగా నేను భావనకు లోను చేశానే, నా వల్ల ఆలస్యం జరిగిందే అంటూ అని నొచ్చుకుంటారట. దీనికి చక్కటి ఉదాహరణ మనకు రామాయణంలో చెప్తారనమాట. రామాయణంలో మొట్టమొదటి దండకారణ్యంలో ఆ మునులందరూ రామచంద్రుని వారిని చూసేందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలు, వాళ్ళకు ఎదురైన కష్టాలు తెలుసుకొని అని చాలా బాధపడ్డారట. నేను మందబుద్ధిని, నేను ఆలస్యంగా రావడం వల్లనే, నేను మిమ్మల్ని సేవించలేనందువల్లనే మీకు ఇటువంటి పరిస్థితి కలిగింది అని చెప్పి ఆయన వాళ్ళని క్షమాపణ వేడుకున్నారట. ఆ, అంతేగాక మీరు ఇంత దూరం వచ్చి నన్ను కలిసేందుకు నడిచి రావడంలో, ఈ ప్రయాస చేయడంలో మీ పాదాలు వాచిపోయాయి కదా. అంటే అంత కరుణ్య మూర్తి అనమాట ఆయన. వాళ్ళను ఆ ఆదరించారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆశ్రయాన్ని, రక్షణ కూడా ఆయన కల్పించారు. అదే రకంగా గుహుడు ఎప్పుడైతే రాముల వారు ఆయన అయోధ్య వదిలి వెళ్ళిపోతున్నారో, ఆయన అడవుల్లో ఉన్నప్పుడు గుహుడు ఏంటంటే తన మిత్రుడు రామచంద్రరావు ఆ రకంగా అడవిలో ఉన్నారు, వెళ్ళిపోబోతున్నారు అని అరణ్యవాసానికి అని తెలిసినవాడు గబగబా తన రాజ్యాన్ని వదిలి తన స్వామికి ఆతిథ్యం ఇవ్వాలన్న ఆరాటంలో నడిచి వస్తారనమాట సగం దూరం. ఎప్పుడైతే గుహుడు వస్తున్నాడని తెలుస్తుందో అప్పుడు రాముల వారు కూడా ముందుకు వెళ్ళి అన్ని ఆహ్వానిస్తారు సాదరంగా. ఇప్పుడు అడుగుతారట, ఆ "రే, నా కోసం ఇంత శ్రమ తీసుకొని ఈ అడవిలో నువ్వు నడిచి వచ్చావా" అని చెప్తూ, నీ ఈ ఆతిథ్యం కోసం ఆహ్వానం ఇచ్చేందుకు వచ్చావు కానీ నువ్వు నా కోసం నడిచొచ్చావే, అది చాలు నాకు అని అని చెప్తారట. అంటే భగవంతుడు ఏంటంటే మన వైపు, మనం ఆయన వైపు కొన్ని అడుగులు వేస్తే ఆ వేసిన అడుగులు కూడా భగవత్ సేవలాగానే ఆయన పరిగణిస్తారనమాట. అందుకని మనం ఏదన్నా అడిగితే, కోరికలు కోరుకుంటే అంటే సరైన కోరికలు అవి నెరవేర్చలేకపోతే భగవంతుడు ఫీల్ అయిపోతారనమాట, బాధపడిపోతారు. ఇక దానికి ఉదాహరణ అంటే భరతుడు తిరిగి ఆయన రామచంద్రుల వారిని తిరిగి వచ్చి రాజ్యాన్ని తీసుకోమని ఆయన ప్రాధాయపడతారు. కానీ రాముల వారు ఒకటే మాట, ఆయన పాలసీ. అందుకని ఆయన వెళ్ళరు, భరతుడితోటి వెళ్ళి తిరిగి రాజ్యాధికారాన్ని తీసుకోరు.
కానీ దానికి కూడా ఆయన బాధపడతారు. ఎందుకంటే అరే భరతుడు వచ్చి వినయంగా నన్ను రాజ్యాన్ని తీసుకోమని అడిగితే అతని కోరిక నేను నెరవేర్చలేకపోతున్నా కదా అని కూడా ఆయన బాధపడతారట. అక్కడ రామాయణంలో ఏం చెప్తారంటే శిరసా యాచతస్తస్య వచనం నా కృతం మమ. అరే నేను నా మాట తప్పి అతని కోరిక నేను నెరవేర్చలేకపోయానే అని స్వామి అనుకుంటారనమాట. అయితే ఎంతసేపు స్వామి బాధపడతాడా అనుకోవచ్చు మనం. కాదు, ఆయన ఎట్లా అంటే ఈవెన్ ఈ శత్రువులతో కూడా చాలా కరుణ కరుణ కరుణతో వ్యవహరించి వాళ్లకు అభయం ఇస్తారు. దానికి ఉదాహరణ రామాయణంలో కాకాసురుడు. రాముల వారికి ప్రియపత్ని అయిన సీతమ్మ వారిని కాకాసురుడు హింసిస్తే అతను కాకాసురుణ్ణి ముందు వధింపబోతారు. కానీ ఎప్పుడైతే కాకాసుడి స్వామి పాదాలకు ఆ, శరణం చేస్తే అప్పుడు కాకాసుడిపై కరుణ కల్పిస్తారట. ఆయన ప్రాణభిక్ష పెడతారు. సో భగవంతుని యొక్క ఈ కారుణ్యతను మనకు ఈ రకంగా అనేక సన్నివేశాల్లో భాగవతంలో తర్వాత రామాయణంలో మనకు ఆచార్యుల ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అటువంటి స్వామిని మనం అందరం కలిసి వెళ్ళి కీర్తిద్దాం. కీర్తిస్తూ స్వామిని సేవిద్దాము అని చెప్తున్నాడట. ఏ రకంగా కీర్తిద్దాం, ఏ రకంగా సేవిద్దాం అంటే స్వామికి నచ్చే విధంగా. ఆయన కొద్దిగా ఆగ్రహిస్తుండొచ్చు, మనం ఇంత ఆలస్యంగా వెళ్ళామే భగవంతుని కోసం అని. అయినా పర్వాలేదు, ఆయనకు ఆగ్రహం వస్తుంది కదా అని వెళ్ళకుండా మానొద్దు. మనం వెళ్దాం, ఆయన సేవిస్తాం. ఎందుకంటే అదే మనకు ముఖ్య ధర్మం. జీవునికి ధర్మం ఏంటంటే ఆ స్వామిని సేవించడమే, ఎప్పుడు భగవంతు సేవకుడిగా ఉండడమే. కాబట్టి తల్లి గోపమ్మ లేచి మాకు మార్గదర్శకత్వం చేస్తూ తీసుకుని వెళ్ళి తల్లి స్వామిని మనం దర్శించుకుందాం, సేవిద్దామని ఈనాటి గోపికను ఆ గోధుమ వారు లేపుతారనమాట. అయితే మనం 6, 7, 8 ఈ 3 పార్శ్వాల్లో లేపిన గోపమ్మలు ముగ్గురు ఆళ్వార్లు అని తెలుసుకున్నాం. ఆ ముగ్గురు ఆళ్వార్ల గురించి కొంచెం చెప్తూ ఈరోజు ఆ మన ఈ కాలక్షేపాన్ని ముగిస్తాం. అయితే వీళ్ళలో ఈ ఈ 10 మంది ముఖ్యమైన ఆళ్వార్లలో ముందు ముగ్గురు ఆళ్వార్లను ముదర ఆళ్వార్ అంటారనమాట. వాళ్ళు ఎటువంటి ఆళ్వార్లు అంటే భగవంతుని అనుభూతే కాదు, భగవంతుని స్వయంగా చూసినటువంటి గొప్ప భక్తులు వాళ్ళు. అయితే ఆ, దీంట్లో వీళ్ళు ఆళ్వార్లు ఏంటంటే భగవంతుని యొక్క పార్షదాలు. ముఖ్యంగా భగవంతుని యొక్క ఈ పంచాయుధాల సూత్రం అని చదువుతాం కదా, ఆయుధాల అంశతో పుట్టిన వాళ్ళు. దీంట్లో మొట్టమొదట పోగయాళ్వార్లని సరోయోగి అని కూడా చెప్తారు. ఆయన పాంచజన్యం ఒక ప్రభావంతో అంశతో పుడితే, నెక్స్ట్ భూతతాళ్వార్, ఆయన ఏంటి అంటే భూతయోగి అని కూడా చెప్తారు. అని భూతతాళ్వారు భూతయోగి అని కూడా చెప్తారు. ఆయన కౌముదికి అంటే భగవంతుని యొక్క గద యొక్క అంశతో ఉన్నవారైతే, మూడవ అతను పేయాళ్వారిని మహాయోగి అని కూడా చెప్తారనమాట. ఆయన ఏంటంటే భగవంతుని యొక్క ఖడ్గం నందకం యొక్క అంశతో తేజంతో వచ్చినవారు. వీళ్ళు భగవంతుని సాక్షాత్తుగా చూశారు అనేందుకు మనకు నిదర్శనం ఏంటంటే ఒక చక్కటి కథనం చెప్తారు ఆచార్యులు మనకు. ఆ ఈ సరోయోగి ఆయన పోగై ఆడవారు ఒకసారి ఈ దివ్య దేశాలన్నీ పర్యటిస్తూ ఆ ఒక తిరుక్కోవలూరు అనే ఒక గ్రామాన్ని చేరుతారనమాట. అప్పటికి చీకటి పడిపోతుంది, ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉంటాయి అన్నమాట. మళ్ళా వర్షం కూడా మొదలవుతుంది. ఆ సమయంలో ప్రయాణం చేయడం, ఎందుకంటే ఆ కాలంలో అంతా కాలినడకనే ప్రయాణాలు చేసేవారు. అది కష్టం కాబట్టి ఓ దారిలో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఆశ్రమించే వాళ్ళకు ఒక గది చూపిస్తారనమాట, చిన్న వసారాలు. అది అక్కడ కూర్చొని అని భగవంతుని యొక్క దివ్య ఆ, కీర్తిని గానం చేస్తుంటారు. ఎప్పుడైతే ఈ నామ సంకీర్తన వినిపిస్తుందో అది విన్న పూదత్తాళ్వార్, ఆయన భూతద్దాళ్వార్ అని కూడా అంటారు, ఆయన కూడా ఆ సంకీర్తనలో పాలు పంచుకునేందుకు కొంచెం తలదాచుకునేందుకు వచ్చారనమాట. వచ్చి నాకు కొంచెం చోటి స్వామి అంటే రండి రండి అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంకా కూర్చునే జాగా లేదు వాళ్ళకు.
ఒక్క ముందు ఫస్ట్ పొయ్యగాళ్ళు వారు కూర్చునేవారు. ఇప్పుడు జాగా లేక వాళ్ళిద్దరు ఆ, చోట కూర్చుంటారనమాట. అంటే ముందు పడుకుంటారు, తర్వాత కూర్చుంటారు. మూడు ఆయన వచ్చినప్పుడు వెళ్తుంటారు, సారీ. అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని భగవత్ విషయాల్ని చర్చించుకుంటూ భగవంతుని కీర్తిస్తుంటారనమాట. ఇంకొంచెం సేపటి పేయాళ్వారు కూడా వస్తారు. పెరియాళ్వారు కాదు, పెరియాళ్వారు గారు గోదమ్మ తండ్రి, ఈయన పేయాళ్వారు. సో ఆయన కూడా ఈ గోష్ఠిలో ఆ, జ- జాయిన్ అవుతారనమాట. ఈ వర్షం పడుతుంది, బయటికి ఎక్కడ వెళ్ళలేరు, కనుక చీకటి కాబట్టి జాగా లేదు. కానీ ఎప్పుడైతే ఆయన వస్తారో అప్పుడు వాళ్ళు కూడా లేచి ఆయన్ని ఆహ్వానిస్తారనమాట. ఆ ముగ్గురు నిల్చొని భగవత్ విషయాల గురించి చర్చించుకుంటారు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని భగవంతుడు వదులుకోలేడు. ఎందుకు అంటే ఆయన పద్మపురాణంలో చెప్తారు, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేశువ. నేను వైకుంఠంలో ఉండను, తర్వాత యువుల హృదయాల్లో ఉండను. మరి ఎక్కడ ఉంటానయ్యా అంటే తత్వతిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త. ఎక్కడైతే నా భక్తులు కూడి నా దివ్యనామాలు కీర్తిస్తుంటారో, నన్ను ఎక్కడ తలుచుకుంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్తారు అనమాట. నారదుడికి భగవంతుడు తన అడ్రస్ ఇస్తారు. సో ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళ గోష్ఠిలో భగవంతుడు కూడా జాయిన్ అయిపోతారనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఇంత చక్కటి అవకాశం వచ్చింది కదా నాకు నా భక్తులతో కూడేందుకని వస్తారో, ముగ్గురే అతి కష్టం మీద నిల్చున్నారు. నాలుగో వ్యక్తి కూడా వచ్చేటప్పటికి ఇంకా ఇరుకైపోయిందట. వాడికి అర్థం కాలేదు, ఉన్నట్టుండి ఎందుకు ఆ స్థలాభావం కలిగింది, ఈ అవస్థ ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్న సమయంలో పెద్ద కాంతిపుంజం తర్వాత సాక్షాత్ ఆ భగవంతుని యొక్క దర్శనం వాళ్ళకు లభిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆళ్వార్లు స్వామిని స్వయంగా చూస్తారో ఆ దర్శన భాగ్యంకి వాళ్ళకు ఆనంద బాష్పాలు స్రవిస్తాయి అన్నమాట. స్రవిస్తూ ఏం చేశారు, భగవంతుడు కనిపిస్తే మనం చేసేది ఫస్ట్ ఆయన్ని స్తుతించడం. అదే రకంగా ఇక్కడ ముగ్గురు ఆళ్వార్లు కూడా ఆయనకు మంగళాశాసనం చెప్పుకుంటూ పాశురాల్ని పాడతారనమాట. ఈ ఈ వీళ్ళు ఈ మొదలాళ్వార్లు పాడినటువంటి ఈ పాశురాలు సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు మంగళారతి శ్లోకాలు అవి కూడా చదువుతారట. ఈ తమిళ ఈ రకంగా ఈ ముగ్గురు ఆడవార్లు ఏం చేస్తారు, నూరు నూరు పాశురాలు ఇవన్నీ కలిసి ఆడవాళ్ళందరూ కలిసి రాసి సంకలనం చేసింది మనకు దివ్య ప్రబంధం. ఆ రకంగా వాడు భగవంతుని యొక్క గొప్పతనాన్ని మళ్ళా మనకు తెలిసేలాగా ఆవిష్కరిస్తారనమాట. అందరూ మన భగవంతుని మేం చూసామని ఎవరు చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అనుభూతి పొందుతారు. కానీ ఈ ముగ్గురు వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుని చూసే భాగ్యానికి నోచుకున్నవారు. అదే రకంగా ఈ 3 రోజులు ఎవరైతే గోపికల్ని మనం నిద్ర లేపామో వాళ్ళు కూడా భగవంతుని ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళు కాబట్టి ఆ భగవత్ అనుభవంలోనే వాళ్ళు మునిగి ప్రపంచాన్ని వాళ్ళు మర్చిపోయినారట. అందుకని ఈ గోదాదేవి తన యొక్క మేలుకొలుపు ద్వారా వాళ్ళను ఆహ్వానించారు. ఈ రకంగా ఈనాటి పాశ్రమం ముగించవచ్చు మనము. దీంట్లో మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే టేక్ అవే పాయింట్స్ ఏంటి అంటే ఈ సారీ 1 సెకండ్. భక్తి మార్గంలో మనకు క్రమశిక్షణ చాలా అవసరం. పొద్దున్నే లేవడము, భగవంతుడి సేవ సిద్ధ చేయడము, ఇవి ఈ క్రమశిక్షణ మనం పెంచుకోవాలి. తర్వాత సత్సంగం ఒక ప్రాముఖ్యత. మన అందరూ కలిసి ఇక్కడ గోపికలతో కలిసి గోధుమ ఏ రకంగా వెళ్ళారో ఆ రకంగా సత్సంగంతో కలిసి భగవత్ సేవ చేయడం మనం తెలుసుకోవాలి. ఆ సత్సంగం యొక్క ఇంపార్టెన్స్ ఏదో మనం తెలుసుకోవాలి. తర్వాత భగవంతుని యొక్క లీలలను ఎప్పుడూ స్మరించుకోవాలి. ఇక్కడ కేశిని చాణూర మల్లుని చంపిన విధానం ఏ రకంగా గోపికలు తెలుసుకున్నారో, స్మరించారో మనం కూడా అట్లా భగవంతుని లీలను స్మరిస్తూ మనసులో ఎప్పుడు మననం చేసుకోవాలి. తర్వాత భగవంతుని సేవలో ఏదో మొక్కుబడి కాక నిరంతరం ఉత్సాహంగా ఆండాళ్ళ తల్లి ఏం చేసింది, అందరినీ మోటివేట్ చేస్తున్నారు. అందరం కలిసి వెళ్దాం, అందరం కలిసి పాడదాం, అందరం కలిసి సేవిద్దాం. అదే భావనతోటి భగవంతుడి సేవలో మనం ఉత్సాహంగా పాల్గొనాలి. ఇటువంటి చక్కటి ఏ, విషయాలు తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది. నేను తెలుసుకున్న విషయాలు నాకు ఉన్న అల్ప జ్ఞానంతో మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఆ ఆండాళ్ తల్లిని ఒక స్థుతిస్తూ, సోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం ఆండాళ్ తిరువడగలే శరణం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ ఇందులో ప్రభు. నందకం అని ఒక ఆడవారు కూడా చెప్పారు కదా, మనకి నందకము అన్నమయ్య కూడా అన్నట్టు మనం విన్నాం కదా మాతాజీ. అవును, కానీ ఆయన ఆడవారిలో ఒకరు కాదు, ఈ ఆడవారిలో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అదనమాట అంశాలు. ఎన్నైనా కావచ్చు, భగవంతుని యొక్క శక్తి అనేకం కదా, విస్తారం కదా ప్రభు, అపరిమితం. అందులో కొంచెం కొంచెం కొంత శక్తులు ఇంకెవరికైనా రావచ్చు. యా. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఆళ్వార్ల గురించి చర్చించుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ శక్తులతో వచ్చిన వాళ్ళు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna, Mataji. Thank you so much, Mataji. థ్యాంక్స్ తల్లి.